సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ రోజు నేను మీ ముందుకు ఒక ప్రీమియం టీవీని అయితే అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ సోనీకి సంబంధించినటువంటి రీసెంట్ లాంచ్ X70L కి సంబంధించినటువంటి 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ, అల్ట్రా హై డెఫినేషన్ 4K. బేసికలీ దీంట్లో మీకు రెండు సైజెస్ లో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేప్పటికి 43 ఇంచెస్, అలాగే మరొకటి వచ్చేప్పటికి 50 ఇంచెస్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 50 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ. సో రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సోనీ బ్రాండింగ్ తో పాటు 4K అల్ట్రా హై డెఫినేషన్ అలాగే X1 4K ప్రాసెసర్ తో పాటు 4K రియాలిటీ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈవెన్ మీరు ఫుల్ హెచ్డి లేదా హెచ్డి కి సంబంధించినటువంటి కాంటెంట్ ని మీరు ఆన్లైన్ లో వాచ్ చేస్తున్నా గానీ ఇది అప్ స్కేల్ అయితే చేయగలదు. అండ్ యాజ్ యూజువల్లీ దీంట్లో మనకి గూగుల్ టీవీ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ సోనీ ఇప్పటిదాకా ఓన్లీ గూగుల్ టీవీతోనే మనకు కొలాబరేట్ అయ్యి వీళ్ళకి సంబంధించినటువంటి టీవీస్ అన్నిటిని మనకు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్, స్క్రీన్ సైజ్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే బాక్స్ కంటెంట్. బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా సేమ్ ఇదే ప్రింటింగ్ ఉంది. అలాగే రైట్ సైడ్ ఏం లేదు, జస్ట్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. ఇక ఆలస్యం చేయకుండా మనం బాక్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. బట్ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మీరు దీన్ని కనుక పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే టెక్నీషియన్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఈవెన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎక్కడ మీరు పర్చేజ్ చేసినా గానీ, ఎందుకంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయింది అన్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లేదా వారంటీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఓపెన్ చేస్తే కనుక దాన్ని మీరు భరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా ఇక్కడ ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డైరెక్ట్ రెగ్యులర్ పవర్ కార్డ్ కాకుండా ఈ విధంగా పవర్ సప్లై ని వీళ్ళు సపరేట్ గా చేశారు. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు టీవీ అనేది కొంచెం స్లిమ్ గా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ పవర్ కార్డ్ సప్లైని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సెటప్ గైడ్ ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి, ఒకవేళ మీరు ఓన్ గా సెటప్ చేసుకోవాలంటే ఇక దీంట్లో మనకొక కాంపాక్ట్ రిమోట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ హాట్ కీస్ కూడా ఉన్నాయి. అండ్ రిమోట్ బ్యాక్ సైడ్ గ్రిప్ కూడా బాగుంది. ఇంతకు ముందు మనకి సోనీలో చాలా పెద్దగా రిమోట్స్ వచ్చేవి. సో చాలా కాంపాక్ట్ గా స్లిమ్ అండ్ స్లీక్ గా దీన్ని డిజైన్ చేశారు. ఇంకా మనకి మరొక యాక్సెసరీ ప్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే మనకి ఇక్కడ రెండు AAA కి సంబంధించినటువంటి సోనీ సెల్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద టీవీ. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ టీవీ అయితే సెటప్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ గా మనకి బాక్స్ లో టేబుల్ మౌంట్ స్టాండ్స్ ను కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇది నాకు కొంచెం క్రేజీ అనిపించింది. చాలా మంది వీళ్ళు తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని చూసారంటే అందరూ వాల్ మౌంట్ చేసుకుంటున్నారంట. సో అన్నెసెసరీ దీన్ని ప్రొవైడ్ చేసి ఆ ప్రైస్ ఎందుకు దీన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు పనిచేశారని అంటున్నారు, విచ్ ఈస్ గుడ్ మూవ్. బట్ ఇది కొంచెం నాకు క్రేజీ అనిపించింది. ఈవెన్ బ్యాక్ సైడ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా సింప్లీ అమేజింగ్. యాక్చువల్ గా టీవీని మనము టేబుల్ టాప్ చేసిన, వాల్ మౌంట్ చేసిన బ్యాక్ సైడ్ మనం అయితే చూడం. బట్ అక్కడ కూడా వీళ్ళు అంటే ఆ సోనీ బ్రాండ్ వాల్యూని ఎక్కడ కూడా డిగ్రేడ్ చేయదలుచుకోలేదు. బిల్డ్ క్వాలిటీ అయితే ఫెంటాస్టిక్. ఈవెన్ టీవీ యొక్క బెజల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అఫ్ కోర్స్ రెగ్యులర్ గా మనము స్మార్ట్ అంటే ఇది బెజల్ లెస్ డిజైన్ లేదా డిస్ప్లే అయితే కాదు. చూడటానికి అంటే సాధారణంగా రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా మనకి ఏం చేస్తూ ఉంటాయి అన్నట్లయితే ఫ్రంట్ బెజల్స్ ని మనకి ఫ్రేమ్స్ ని అయితే తీసేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇంటర్నల్ గా లోపల నుంచి మనం బెజల్స్ అయితే చూడొచ్చు. వేరే ఇక్కడ మనకి డైరెక్ట్ గా బెజల్స్ అయితే కనిపిస్తుంటాయి. క్వైట్ నార్మల్ టీవీలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. కాకపోతే వీళ్ళు కూడా ఫ్రేమ్ లెస్ డిజైన్ ని తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో దీంట్లో మనకి జాయ్స్టిక్ సహాయంతో మనము అటు ఇటు మనం దీన్ని అయితే మూవ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఎక్కడైతే వాల్యూమ్ తగ్గాలనుకుంటున్నామో లేదా ఏదైతే సోర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ప్రెస్ చేసి పట్టుకున్నామో అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ యాక్షన్ అనేది వర్క్ అవడం జరుగుతుంది, విచ్ ఇస్ కొంచెం డిఫరెంట్ యూనిక్ కైండ్ ఆఫ్ డిజైన్ అని నేను అంటాను. ఈవెన్ ఇందులో స్పీకర్స్ కూడా మనకు వచ్చినప్పుడు ఓపెన్ బాఫెల్ డిజైన్ కి సంబంధించినటువంటి స్పీకర్స్ అయితే మనకి ఇందులో ప్లేస్ చేయడం అయితే జరిగింది. సో 10 వాట్స్ కి సంబంధించినటువంటి రెండు స్పీకర్స్, సో 20 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ స్టాండ్స్ ఏవైతే ఇవన్నీ కూడా పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని మనకి యూజ్ చేశారు. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అంటే దాంట్లో కూడా హై అండ్ క్వాలిటీని మన ముందు తీసుకొచ్చారు. కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ మీకు HDMI ఆర్క్ అలాగే RC పోర్ట్స్ తో పాటు మనకి ల్యాన్ పోర్ట్ అలాగే DC పోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అంటే అడాప్టర్ నుంచి వచ్చే పవర్ మనం ఇక్కడ సప్లై చేయాలి. అండ్ సైడ్ కి మీకు వచ్చేటప్పుడు ఒక USB అలాగే రెండు HDMI పోర్ట్ తో పాటు ఒక సర్వీస్ అలాగే RF పోర్ట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. రిమోట్ విషయానికి వచ్చారంటే రిమోట్ కూడా కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ చాలా కాంపాక్ట్ గా డిజైన్ చేశారు, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ ఇందులో ఉండేటువంటి బటన్స్ ను కూడా ఎలా డిజైన్ చేశారంటే డస్ట్ కూడా లోపలికి వెళ్లకుండా, సాధారణంగా మనకి వాటిలో డస్ట్ అట్రాక్షన్ జరుగుతుంటుంది, అలా కాకుండా చాలా నీట్ అండ్ క్లీన్ గా డిజైన్ చేయడంతో పాటు ఇక్కడ మనకి డెడికేటెడ్ కంప్లీట్లీ 6 లైక్ సోనీ లివ్, నెట్ఫ్లిక్స్ అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యూట్యూబ్ ప్లస్ యూట్యూబ్ మ్యూజిక్ రెగ్యులర్ గా మనం వాడేటువంటి OTT అప్లికేషన్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డెడికేటెడ్ బటన్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ తో సహా. సో రిమోట్ మాత్రం చాలా క్లీన్ గా డిజైన్ చేశారు. ఈవెన్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇచ్చినటువంటి గ్రూ కూడా
కూడా మన చేతిలో నుంచి స్లిప్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఒకవేళ రిమోట్ మీకు పోయినా కానీ బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది గూగుల్ టీవీ కాబట్టి గూగుల్ టీవీ రిమోట్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా మీ ఫోన్ త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడ ఉన్న దీని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఈ సెటప్ కూడా చాలా సింపుల్. ఒకవేళ మీరు కనుక ఏదైనా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే సింపుల్ ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా ద హోల్ ప్రాసెస్ విల్ బి డన్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. సో డైరెక్ట్ గా మీ టైం వేస్ట్ చేయకుండా హోమ్ స్క్రీన్ కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఫ్రెండ్స్ ఇది మనకి డిఫాల్ట్ యాజ్ యూజువల్ మనం ఎన్నో గూగుల్ టీవీస్ అయితే చూస్తున్నాం. సేమ్ అదే విధంగా మనకి ఫీడ్ కాంటెంట్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే అకార్డింగ్ టు మీ వాచ్ హిస్టరీని బేస్ చేసుకొని అలాగే మీ టేస్ట్ ని బేస్ చేసుకొని కాంటెంట్ అయితే ఇక్కడ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ దీని తర్వాత మనకి మరొక ట్యాబ్ అండ్ మూవీస్, సో మీకు రికమెండేషన్స్ అలాగే టీవీ షోస్ పాపులర్ అలాగే మీ వాచ్ హిస్టరీ రికమెండేషన్ చేసిన దాన్ని బేస్ చేసుకొని కాంటెంట్ ఇక్కడ రికమెండ్ చేయడంతో పాటు యాప్స్ ఆల్మోస్ట్ ఆల్ 10,000+ యాప్స్ ని ఇది సపోర్ట్ చేయడంతో పాటు ఇంక్లూడింగ్ యాపిల్ టీవీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దీంతో పాటు మీకు కావాల్సినటువంటి మరికొన్ని యాప్స్ ని కూడా మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ వీటితో పాటు కొన్ని చిన్నపాటి గేమ్స్ లైక్ డైరెక్ట్ గా మీరు అంటే టీవీ రిమోట్ తోనే యూస్ చేసేటువంటి కొన్ని యాప్స్ ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని అయితే వాడుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు అన్నట్లయితే. అలాగే మన వాచ్ లిస్ట్ అంతా కూడా మన లైబ్రరీలో కనపడడం జరుగుతుంది. సో వీటికంటే బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లో పిక్చర్ క్వాలిటీలో ఏమి ఫీచర్స్ మనకు ప్రొవైడ్ చేశారనేది చూద్దాం. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ పిక్చర్ క్వాలిటీ అండ్ దీంతో పాటు మనకి సినిమా కొంచెం వామ్ ఎక్కువగా అనిపిస్తుంటుంది. అలాగే గేమింగ్ అలాగే గ్రాఫిక్స్ తో పాటు మనకి రెగ్యులర్ ఫోటో మోడ్ ని కూడా అండ్ కస్టమర్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినటువంటి కస్టమైజేషన్ కూడా మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు. లైక్ కలర్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, ఇలాంటివన్నిటిని. అండ్ దీంతో పాటు మనకి ఆటో పిక్చర్ మోడ్ డిపెండ్స్ అపాన్ మీకు అంటే మీ ఏవి రిసీవర్స్ కావచ్చు లేదన్నట్లయితే HDMI బాక్సెస్ కావచ్చు. సో వాటిల్లో అది సెలెక్ట్ చేసుకున్నటువంటి మోడ్ ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ క్లారిటీ అంటే క్లారిటీలోనే మనకి షార్ప్నెస్ అండ్ దీంతో పాటు మనకి నాయిస్ కంట్రోల్ ఈవెన్ మోషన్ కంట్రోల్ కూడా మోషన్ ఫ్లో ని హైలో సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు లేదా కస్టమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మోషన్ ఫ్లో ని మీరు హైలో పెట్టుకున్నారో కొంచెం అది నార్మల్ గా కాకుండా కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంటుంది. అంటే యాక్చువల్ గా మనం చూసేటువంటి కాంటెంట్ ఉంటుంది చూసారా, ఆ కాంటెంట్ మధ్యలో ఎడిషనల్ ఫ్రేమ్స్ ని ఇది యాడ్ చేయటం వల్ల బేసికల్లీ మనకి ఏమవుతుందంటే మూవీ చాలా స్మూత్ గా రావడం జరుగుతుంది. బట్ యాక్చువల్లీ మనకి అది ఒక మూవీ చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే రాదు. ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఇప్పుడు లైవ్ గా మనం చూస్తున్నామేమో అనేటువంటిది అయింది క్రియేట్ చేస్తుంది. కానీ నన్ను అడిగితే గనక 24 frames per second ఏదైతే మనకు మూవీ రికార్డ్ చేసేటువంటి ఫ్రేమ్ ఉందో అది ప్రాపర్ అవుట్పుట్ ఇస్తుందని చెప్పి నా అభిప్రాయం. బట్ కొంతమంది ఇవాళ రేపు మనకి మొబైల్ ఫోన్స్ లో చూసినట్లుగా 120 Hz రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో కొంచెం స్మూత్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలా మీకు ఏదైనా కాంటెంట్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక నిజంగా మీరు మాత్రం ఇందులో ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ మోషన్ స్మూత్నెస్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే చూసారు కదా, ఇప్పుడు మనకి రియల్ గా 24 frames per second ఉన్నటువంటి మూవీని ఇది ఆల్మోస్ట్ 60 frames per second దాకా తీసుకొచ్చి మనకు చూపిస్తూ ఉంటుంది. మోషన్ కొంచెం ఫ్లో చాలా స్మూత్ గా ఉండడం జరుగుతుంది. ఇది కాదు కానీ మనకి తెలుగు మూవీస్ ఏమైనా చూస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ కొంచెం అంటే ఇది ప్రాపర్ గా వర్క్ చేస్తుంది కానీ మనకైతే పెద్దగా నచ్చదనే నా అభిప్రాయం. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో రెగ్యులర్ గా మనకి 24 FPS లో వచ్చేటువంటి దానికన్నా కానీ ఇక్కడ మోషన్ స్మూత్నెస్ ఏదైతే ఉందో మరింత కొంచెం బెటర్ స్మూత్ గా రావడం జరిగింది. బట్ రియాలిటీకి వచ్చారు అన్నట్లయితే కనుక ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ దీంట్లో మీరు కలర్స్ కావచ్చు, కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బ్రైట్ గా మనకి పాప్ అవుతూ కనపడటం జరుగుతుంది. విచ్ ఈస్ టూ గుడ్. నిజంగా సోనీలో దీని గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ క్లారిటీ ఈవెన్ మీరు పాస్ చేసిన ఆ హెయిర్ యొక్క డీటెయిలింగ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. చాలా నీట్ గా క్లారిటీగా షార్ప్నెస్ ఏదైతే ఉందో ముఖ్యంగా చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి HD 5.1 తో పాటు ఆడియో డిస్క్రిప్షన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ ఒకవేళ మీరు కనుక ఏదైనా ఏవి రిసీవర్స్ ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఆడియో డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో సపరేట్ గా మనకి ట్రాక్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు మచ్ మోర్ ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ ఆడియో అవుట్పుట్ అయితే మీరు ఇందులో వినొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మీకు అల్ట్రా హై డెఫినేషన్ 4K కూడా అది కూడా HDR అలాగే HDR10 కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ఏంటి అంటే దీంట్లో మనకి యూట్యూబ్ లో ఏదైతే HD లేదా 1080p కాంటెంట్ ఉంటుందో సో ఆ కాంటెంట్ ని కూడా ఇది అప్ స్కేలింగ్ చేసి డైరెక్ట్లీ మనకి 4K కాంటెంట్ లో కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఈవెన్ మీరు సెటప్ బాక్సెస్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ ఫీచర్ మీకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇందులో డాల్బీ విజన్ కాంటెంట్ ని కూడా నేను ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో దీంట్లో కూడా నేను 12K ఇది యాక్చువల్ గా, బట్ మనకి ఇక్కడ 4K నే సపోర్ట్ చేస్తుంది కాబట్టి 4K 60 FPS అది కూడా HDR లో కాంటెంట్ అయితే ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను. సో ఒకసారి మీరు క్వాలిటీ కూడా చెక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. ఈవెన్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఆ మోషన్ ఫ్లో ఏదైతే ఉందో చాలా బాగుంది.
సో ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఇందులో మోషన్ ఫ్లో ఏదైతే ఉందో హైలో పెట్టుకున్నారంటే కొన్ని కాంటెంట్ లో కొన్ని మూవీస్ లో అయితే కాంటెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తారు, మరికొన్ని వాటిల్లో నార్మల్ గా ఇది మోషన్ ఫ్లో కొంచెం ఎక్కువైందేమో అనేటువంటి ఫీల్ అయితే మీకు ఇక్కడ ఖచ్చితంగా క్రియేట్ అవడం జరుగుతుంది. సో ఇందాక మీరు చూసారు కదా కొంచెం స్ట్రక్ అవుతూ ప్లే అయింది, సో అక్కడ మోషన్స్ ప్రాపర్ గా లేవు. సో మధ్యలో మరికొన్ని ఫ్రేమ్స్ ఇందులో ఉండేటువంటి X1 ప్రాసెసర్ యాడ్ చేసి దాన్ని ఆ మోషన్ ఫ్లో ని ఆ ప్రాపర్ వేలో మనకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలాంటి కాంటెంట్ లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో కలర్ సాచురేషన్ లెవెల్స్ మాత్రం సింప్లీ అమేజింగ్. ఎంతన్నా సోనీనే. ఈవెన్ ఇదే కాదు, ఇందులో డైరెక్ట్ గా మరికొన్ని సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ ఇందులో పిక్చర్ మోడ్, బ్రైట్నెస్, పవర్ సేవింగ్ మోడ్, అలాగే మనకి సౌండ్ సెట్టింగ్స్ తో పాటు స్పీకర్స్, ఈవెన్ నెట్వర్క్, బ్లూటూత్ ఆన్ ఆఫ్, లైక్ పిక్చర్ ఆఫ్ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. అంటే మీరు ఏదైనా పాటలు వింటున్నారు అన్నట్లయితే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, బట్ ఆడియో అనేది దానిలో రావడం జరుగుతుంది. మళ్ళీ ఏదైనా బటన్ ప్రెస్ చేశారు అన్నట్లయితే మీకు నార్మల్ గా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఇది వీడియోలో కూడా మనకు వచ్చేటప్పటికే 4K HDR కాంటెంట్ ని మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. HDR 10-bit కాంటెంట్ ని కూడా ఇది మనకు ప్లే చేయడంతో పాటు ఇందులో ఉండేటువంటి X1 రియాలిటీ ప్రో ఏదైతే ఉందో మనకి కలర్స్ ని మరింత ఎన్రిచ్డ్ గా పాప్ అవుతూ మనకు చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే మోషన్ ఫ్లో XR టెక్నాలజీ ఏదైతే ఉందో జనరల్ గా మనం చూసేటువంటి మూవీలో 24 FPS ఉంటుంది. సో దానికి కూడా ఇది మరికొన్ని ఫ్రేమ్స్ ని యాడ్ చేసి ఇది టోటల్లీ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కింద ఇది మనకు కన్వర్ట్ చేసి చూపించడం జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే పిక్చర్ క్వాలిటీ మాత్రం ఫెంటాస్టిక్. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు డౌన్ ఫైరింగ్ 20 వాట్స్ కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్, అంటే టోటల్ 40 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ రావడం జరుగుతుంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే లౌడ్నెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఏదైతే మీరు ఆడియో దీని ద్వారా వింటారో క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది. సో కొన్ని ఆడియో శాంపిల్స్ కూడా వినేయండి. సో పర్వాలేదు, ఆడియో క్వాలిటీ కూడా బానే ఉంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే టీవీస్ లో బేసికల్లీ మనం ఇలాంటి క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ ఆ క్వాలిటీని అయితే సోనీ ఫుల్ఫిల్ చేసింది. బట్ ఇంకా మీకు ఆ డీటెయిల్డ్ డెప్త్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా నేనైతే ఎడిషనల్ సౌండ్ బార్ లేదా హోమ్ థియేటర్ ను రికమెండ్ చేస్తాను. బట్ ఉన్న వాటిల్లో చిన్నగైనా కానీ క్వాలిటీ బాగా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం సింప్లీ దిస్ ఇస్ అమేజింగ్. ఇక ఎడిషనల్ గా ఒకసారి మనం దీంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్ ఫీచర్స్ వీటన్నిటిని కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే డ్యూయల్ బ్యాండ్ వైఫై మనకు ప్రొవైడ్ చేశారు, అలాంగ్ సైడ్ విత్ బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ 12 ఇంకా టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో రాలేదు. ఇది కంప్లీట్లీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కదండి. అఫ్ కోర్స్ ఆండ్రాయిడే, బట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేంటి అనే డీటెయిల్ గా నేను మీకు ఒక వీడియో అయితే తీసుకొస్తాను. ఇందులో మనకి 16 GB స్టోరేజ్ మనకు తీసుకొని రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ దాంట్లో కూడా మనకి అరౌండ్ 9 GB ఆఫ్ స్పేస్ ఏదైతే ఉంది ఇంకా ఫ్రీగా రావడం జరిగింది. అండ్ అంబియంట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు కావాల్సిన పర్సనల్ ఫోటోస్ ఇవన్నిటిని కూడా స్క్రీన్ సేవర్ లాగా మీరు యూజ్ చేయడంతో పాటు ఎస్పెషల్లీ ఇందులో ఇదే హైలైట్ యాపిల్ ఎయిర్ ప్లే అలాగే హోమ్ కిట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు గనక ఐఫోన్ యూజర్ లేదన్నట్లయితే యాపిల్ డివైసెస్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే గనక యాపిల్ ఎయిర్ ప్లే కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ థింగ్ అని నా అభిప్రాయం. ఈవెన్ రిమోట్ అండ్ యాక్సెసరీస్ లో మనం రిమోట్ ని పేర్ చేయడంతో పాటు ఎడిషనల్ యాక్సెసరీస్ లైక్ బ్లూటూత్, సౌండ్ బార్ ఇలాంటి వాటన్నిటిని కూడా కనెక్ట్ చేసుకొని మనం వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది ఆడియోలో మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏవి రిసీవర్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారంటే HDMI ఆర్క్ తోటి మీరు అవుట్పుట్ తీసుకొని మీకు ఇష్టం వచ్చినటువంటి సోర్సింగ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బేసికల్లీ మీకు ఇందులో వచ్చేటప్పటికే 2 స్క్రీన్ సైజెస్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే 50X75L. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి 50 ఇంచెస్ అల్ట్రా హై డెఫినేషన్ 4K రావడం జరుగుతుంది. యాక్చువల్గా దీని కాస్ట్ 75,000 రూపీస్ పెట్టారు, బట్ ఇప్పుడు ఆఫర్ లో 62,000 రూపీస్ కేమో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ నుంచి వచ్చినటువంటి బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ టీవీస్ కింద వీటిని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఇందులో మీరు 43 ఇంచెస్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక యాక్చువల్ కాస్ట్ 60,000, బట్ ఆఫర్ లో మీకు అరౌండ్ 49,000 రూపీస్ కి దీన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చానంటే సోనీ బ్రాండ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఒకవేళ మీరు గనక క్రిస్టల్ క్లియర్ పిక్చర్ తో పాటు బెటర్ ఆడియో క్వాలిటీ అండ్ బ్రాండ్ వాల్యూ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు
మీకు బాక్స్ లో టేబుల్ టాప్ మౌంట్స్ అయితే రావు, అలాగే వాల్ మౌంట్ కూడా రాదు. ఏది కావాలో మీరు సెపరేట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 1 year వారంటీ నార్మల్ గా ప్రొవైడ్ చేయడంతో పాటు ప్యానల్ పైన మరొక 1 year అడిషనల్ వారంటీని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సాధారణంగా మనకి ప్యానల్స్ అనేవి డ్యామేజ్ అవ్వదు, బట్ ఇది ఒక అడిషనల్ ఫీచర్ కింద మన ముందు తీసుకొచ్చారు అంతే. అండ్ బై ద వే యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇక్కడ క్లిక్ చేశారు అన్నట్లయితే దీనికి సంబంధించిన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే లింక్ క్లిక్ చేయకుండా ఇక్కడ నుంచి కూడా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్.